ముందు గుయ్యి వెనక నొయ్యి. ఇది ప్రస్తుతం శరద్ పవార్కి సంబంధించింది. ఆయన వయసు అయిపోయింది. ఇక ఆయన ఇది పార్టీని నడపలేడు ఎన్సీపీని. ఆల్రెడీ అజిత్ పవార్ చీల్చేసుకున్నాడు. అజిత్ పవారే ఇంతకుముందు పార్టీ నడిపించాడు. అతనికే లీడ్ ఇస్తే బాగానే ఉండేది. కానీ తన కూతురికి తన రక్తం పంచుకున్న వాళ్ళకి ఇవ్వాలి, తన అన్న కొడుకు ఏంటి అన్నటువంటి ఉద్దేశంతో సుప్రియా సూలేని ముందుకు తీసుకొచ్చాడు. పోనీ అజిత్ పవార్కి సమానమైనటువంటి అధికారం ఇస్తే ఉండుండేవాడు. కానీ సుప్రియా సూలేకి ఇచ్చేసి అజిత్ పవార్ని శాంతం పక్కన పెట్టేటప్పటికి తన కోసం అనేకసార్లు త్యాగాలు చేసినా కూడా ఇట్లా చేస్తాడనేసి ఆయన పార్టీని రెండోసారి చీల్చుకుని వచ్చేసేసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాడు. అజిత్ పవార్ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ బీజేపీ యాంటీనే అవుతాడు. అతను బీజేపీ నుంచి బయటకు వస్తాడు. శరద్ పవార్ మరణం తర్వాతనో శరద్ పవార్ పార్టీ మూసేస్తేనో జరుగుతుంది. ఇప్పుడు శరద్ పవార్కు ఉన్న సమస్య ఏంటి? కాంగ్రెస్లో విలీనం చేయాలా, బీజేపీలో విలీనం చేయాలని చూసుకుంటున్నాడు. బీజేపీలో విలీనం చేస్తేనేమో ఒక సెక్షన్ ఆఫ్ ఓట్లు, ఇంతవరకు శరద్ పవార్కి దావుద్ ఇబ్రహీం బ్యాచ్ వల్ల ఓట్లు కానీ పైసలు కానీ వచ్చినాయి, అయిపోతాయి. అలా విలీనం చేయకపోతే కాంగ్రెస్లో విలీనం చేస్తేనేమో కాంగ్రెస్లో ఉన్నటువంటి మహారాష్ట్ర నాయకులు తొక్కేద్దామని చూస్తారు. శతకోట్లింగాల బోర్లింగం కింద అయిపోతుంది. ఇది ప్రస్తుతం ఆయన ముందు ఉన్నటువంటి ఎటో ఒకటి తేల్చుకోవడం మాత్రం రాబోయే 6-7 నెలల్లో జరిగిపోవచ్చు.